హలో మేడే బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనాన్ వచ్చేసరికి చెన్నైకి ఇక్కడ ఒక ఈవీ బైక్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. మోటార్ సైకిల్ విత్ ఎలక్ట్రిక్ కార్ DNA. సో ఇది ఇండియాస్ ఫస్ట్ మోటార్ సైకిల్ విత్ హై వోల్టేజ్ ఇదనమాట, బ్యాటరీ టెక్ అనమాట. సో దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక కార్లో ఎలక్ట్రిక్ కార్లో వచ్చే బ్యాటరీ టెక్ యాజ్ ఇట్ ఇస్ ఈ మోటార్ సైకిల్లో దించారు. దీంట్లో 2-fold అడ్వాంటేజ్ అనేది వస్తుంది. అండ్ వేరే అదే యూఎస్పీస్ ఏదైతే దీన్ని ఈ ర్యాప్టీ అనే ఒక మోటార్ సైకిల్ కంపెనీ ర్యాప్టీ T30 అనే మోటార్ సైకిల్ 2 వేరియంట్స్ వస్తుంది. T30S ఒకటి అండ్ ఒకటి T30 అనేది 2.39 lakhs ప్రైస్కి లాంచ్ చేయబడింది. అండ్ రేంజ్ అనేది అన్ని వివరాలు నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. కానీ ఇది ఒక యూనిక్ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. అది మనం ఎందుకనేది చూద్దాం. సో మనం ఇక్కడ వచ్చేసాము ర్యాప్టీ హెచ్వి అంటే హై వోల్టేజ్. సో హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే 2 అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి. ఒకటి లాంగర్ లైఫ్, అంటే మనకి ఏదైతే 8 years వారంటీ, లైఫ్ టైం వారంటీ, బ్యాటరీ వారంటీ ఇస్తున్నారో ఆ బ్యాటరీ టెక్తో పాటు కార్లో వచ్చే బ్యాటరీ టెక్ లాగా ఈ యొక్క బ్యాటరీ టెక్ పనిచేస్తుంది. సో దానివల్ల మనకి వీళ్ళు 8 years ఓవరాల్ బ్యాటరీ మాత్రమే కాదు, ఫుల్ వెహికల్ వారంటీ ఇస్తున్నారు 8 yearsది. అది హైలైట్ అనమాట. సెకండ్, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. యూజువలీ మనకి ఈవీస్ అంటే ఫుల్ పవర్లో మనం నడిపిస్తున్నాం అనుకోండి, కాసేపు తర్వాత పవర్ డ్రాప్ అనేది అవుతుంది. సో ఒక 5 minutes కన్సిస్టెంట్గా మనము ఆ పర్ఫార్మెన్స్ మోడ్లో నడిపించాం. దీంట్లో అయితే మనకి ఇది ఉంది, కంఫర్ట్ మోడ్ ఉంది, పవర్ మోడ్ ఉంది అండ్ స్ప్రింట్ మోడ్ అనేది ఇచ్చారు. సో చూడడానికి మరి మీరు అనుకోవచ్చు అన్న సేమ్ అల్ట్రావైలెట్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ సేమ్ దాన్ని కాంపీట్ చేయడానికి తీసినట్టున్నారు కదా అంటే ఎస్ ఉండొచ్చు, కానీ దానికంటే మోర్ అఫోర్డబుల్గా ఉంది. దీంట్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ఏంటి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వేరియంట్స్ అని చెప్పాను కదా. ఇది ర్యాప్టీ ఈవీ T30. సో దీంట్లో ఆర్టిక్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్ అండ్ మర్క్యూరీ గ్రే, ఈ 3 కలర్లు మనకి లభిస్తాయి. సేమ్ అదే వైట్, బ్లాక్ అండ్ రెడ్ అనేది మనకి T30Sలో లభిస్తాయి. సో దీనికి దానికి ఏం డిఫరెన్స్ అంటే, దీని పరంగా అయితే ఎటువంటి డిఫరెన్స్ లేదు తమ్ముడు. స్పెక్స్ పరంగా 2 ఒకటే అనమాట. కానీ డిజైన్ ఎస్థెటిక్స్ అంటే స్టిక్కరింగ్ కానీ గ్రాఫిక్స్ కానీ కొంచెం ఇది ప్రొనౌన్స్డ్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, దీనికి ఈ ప్రొలాంగ్డ్ టైల్ సెక్షన్ ఇచ్చారు, దానికి ఇవ్వలేదు. మళ్ళీ దానికి ఏమైనా టైల్ టైడీలకు ఇస్తారు, లేకపోతే నాకు తెలిసి నెంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇక్కడ రావచ్చు. ఏదైతే టైర్ హగ్గర్ వచ్చిందో దీనికి టైర్ హగ్గర్ వచ్చింది, కానీ దీనికి లైసెన్స్ ప్లేట్ హోల్డర్ లేదు. ఇది మనకి టైల్ ల్యాంప్ ఆన్ అయితే ఇలా ఉంటుంది. మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంక్లూజన్ 7-inch టచ్ స్క్రీన్ ఇదనమాట. 500 nitsతో పాటు వస్తుంది, 480p డిస్ప్లే అండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఎటువంటి లేటెన్సీ లేదు. అండ్ ఇది హెడ్ ల్యాంప్ డిస్ప్లే అనమాట. సో ఫస్ట్ మనం దీని గురించి స్టార్ట్ చేసాం కాబట్టి ఇది మాట్లాడుకుందాము. సో మీరు చూడొచ్చు, దీంట్లో మనకి బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్ వస్తుంది అండ్ టైర్ ప్రెషర్ అనేది వస్తుంది, కిల్ స్విచ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా వస్తుంది, నావిగేట్ చేసుకోవచ్చు, ట్రిప్ మీటర్స్ అనేది వస్తున్నాయి. ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే ఇది డిఫరెంట్ ఇది చూపిస్తుంది. ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాము, కిల్ స్విచ్. ఇప్పుడు ఓడోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B డిఫరెంట్ ఇది యాక్టివేట్ అవుతుంది. నావిగేట్ చేయాలంటే వీళ్ళ ఓన్ డెవలప్డ్ మ్యాప్స్ అనమాట. సో సే ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడి నుంచి ఇంకా మ్యాప్ సెట్ చేసుకుంటే ఏదైతే మనం ఉన్నామో అక్కడనే అది చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడికే రైడ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇది మీరు నావిగేట్ కొడితే నావిగేట్ స్టార్ట్ అయిపోతుంది. క్యాన్సిల్ కొట్టేద్దాం. లేదంటే మీరు కూర్చుంటే మనకి ఇంకా బెటర్ ఫీచర్స్ అనేది లభిస్తాయి. ఒకసారి కూర్చొని చూపిస్తాను. సీట్ హైట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే మనకి డౌన్ చేస్తే, ఈ డౌన్ ఆరో నొక్కితే మనకి ఇక్కడ బ్రైట్నెస్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఉంది. దీంట్లో మీరు ప్రొఫైల్, కనెక్టివిటీ, వెహికల్, రీజన్ మీకు 3 levels ఆఫ్ రీజన్ లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. లెవెల్ 3లో పెట్టుకుంటే మనకి రేంజ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, అది గమనించాలి. ఇంకోటి సిస్టమ్ అప్డేట్స్, ప్రొఫైల్,
ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఇడికి వెళ్ళిపోతాం అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. మోడ్ చేంజ్ చేయడానికి ఎం బటన్ ప్రెస్ చేయాలి. సో ఎం బటన్లో కంఫర్ట్, పవర్, స్ప్రింట్. దీనిలో మీకు రియల్ వరల్డ్ రేంజ్ అనేది ఐడియా వచ్చేస్తుంది. ఐడిసి రేంజ్ వాళ్ళు చెప్పేది కంఫర్ట్ మోడ్లో 200 అనమాట, 5.4 kWh బ్యాటరీ ప్యాక్. కానీ మీరు చూసినట్లయితే ఇక్కడ స్టేట్ ఆఫ్ ఛార్జ్ 50%లో మనకి 76 వస్తుంది. సో దాన్ని డబుల్ చేసుకోండి, ఆల్మోస్ట్ మనకి 150 కిలోమీటర్స్ రేంజ్ అనేది కంఫర్ట్ మోడ్లో వస్తుంది, ట్రూ రేంజ్. అదే మనం పవర్ పెట్టుకుంటే 58 అంటే మనకి ఆల్మోస్ట్ 116 దగ్గర తప్ప 120 వరకు రావచ్చు. రీజన్ మంచిగా యూజ్ చేసి సిటీలో నడిపించినట్లయితే 120 రావచ్చు. డీసెంట్ ఇదనమాట. ఎందుకంటే పవర్ మోడ్ అనేది యూజబుల్గా ఉంది. సిటీ అది కంఫర్ట్ మోడ్ అనేది మరీ కొంచెం స్లోగా ఉంటుంది, లింప్ మోడ్ లాగా ఉంటుంది. పవర్ మోడ్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఏదైతే స్ప్రింట్ మోడ్ ఉందో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అన్నిటికంటే చాలా ఎంగేజింగ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే కొంచెం వరకు అల్ట్రా వైలెట్ కంటే కూడా ఫాస్ట్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఎందుకంటే హై వోల్టేజ్ ఇది బ్యాటరీ అనేది టెక్ అనేది వీళ్ళు ఇక్కడ యూజ్ చేస్తారు కాబట్టి మనకి థ్రాటిల్ రెస్పాన్స్ ఇన్స్టెంట్గా ఉంది, కన్సిస్టెంట్గా ఉంది. అది చాలా చాలా మంచి విషయం అనమాట. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ మనకి 100 to 105 వరకు మనకి రావచ్చు స్ప్రింట్ మోడ్లో నడిపించినట్లయితే. దీంట్లో ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక్కసారి బండి ఆటోమేటిక్గా 20% కిందికి బ్యాటరీ వెళ్ళిపోయిందంటే అది ఆటోమేటిక్గా మిమ్మల్ని నియరెస్ట్ బ్యాటరీ స్టేషన్కి నావిగేట్ చేస్తుంది. ఓకే, అది బాగానే ఉంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అందరు సఫర్ అయ్యేది మనము మనకి ఏదైతే ఛార్జింగ్ సాకెట్ ఇస్తారో అది కంపాటబుల్ కాదు కదా, యూనివర్సల్లీ కంపాటబుల్ కాదు. దాని లేకపోతే ఏదో అడాప్టర్ యూజ్ చేయాలంటారు. ఇది దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ వల్ల మీరు ఆ బల్కీ యూనిట్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. 3.3 kW ఇంటిగ్రేటెడ్ ఛార్జర్. మీరు జస్ట్ ఛార్జింగ్ కేబుల్ మీరు హ్యాపీగా బ్యాక్ ప్యాక్లు కానీ లేకపోతే చిన్న స్లింగ్ బ్యాగ్లు కానీ వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా లైట్ వెయిట్, చాలా ఫెదర్ వెయిట్. అది ఎక్కడన్నా ఎనీ 15 amp సాకెట్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. సెకండ్, మీరు ఎనీ కార్ ఛార్జింగ్ స్టేషన్ ఎనీ కార్ యూనివర్సల్ కార్ ఛార్జింగ్ స్టేషన్ ఇప్పుడు అది లా అయిపోయింది, మ్యాండేటరీ. మనకి ఆ CCS2 ఇది సాకెట్ అనేది ఉండాలి అన్ని కార్స్కి. అదే మ్యాండేట్ అనేది గవర్నమెంట్ చెప్పేసింది. సో యూనివర్సల్ ఛార్జింగ్ కేపబిలిటీ అనేది ఈ మోటార్ సైకిల్కి వచ్చేసింది. అండ్ ఇప్పటికీ 30,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి త్రూఅవుట్ మన ఇండియా. సో అన్నిటికీ యాక్సెసిబుల్గా ఇది ఉంది. సో అది ఎలా అనేది నేను ఆల్రెడీ చూపిస్తాను మీకు. ఒక రీల్ చేశాను, షార్ట్ కూడా పెడతాను. సో ఆ షార్ట్ చూసుకోవచ్చు. ఇప్పటికైతే బండి గురించి చూద్దాం. సో ఇది రెడ్ కలర్, ఇది బ్లాక్ కలర్, ఇది వైట్ చాలా అందంగా కనిపిస్తుంది. ముందు LED లైటింగ్, LED DRLs కనిపిస్తుంది, LED టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. స్పెసిఫికేషన్ చెప్పేస్తాను. 37mm USD ఫోక్స్, 320 mm డిస్క్ రోటర్, స్టీల్ బ్రేడెడ్ లైన్ అనమాట. దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఫుట్ బ్రేక్ లేదు, స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అండ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, గల్వింగ్ స్వింగ్ ఆర్మ్. అంటే ఆల్మోస్ట్ 650cc మన నింజా 650కి వచ్చే స్వింగ్ ఆర్మ్ అనమాట. యాజ్ ఇట్ ఇస్ గల్వింగ్ స్వింగ్ ఆర్మ్ అంటారు, లేదా బనానా స్వింగ్ ఆర్మ్ అంటారు. అది అజిలిటీ, హ్యాండ్లింగ్ని చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. మోనో షాక్ ఆఫర్ చేశారు. 17-inch వీల్స్, వెనకాల ఇది రేడియల్ టైర్స్, MRF రెవ్జీ టైర్స్ అనుకుంటాను. అండ్ వెనకాల నాకు తెలుసు ఇది 150 సెక్షన్ టైర్. సో 150 సెక్షన్ టైర్ ఇచ్చారు. వెనకాల చూడడానికి చాలా స్లీక్గా కనిపిస్తుంది. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ ఛార్జింగ్ ఇది అనేది ఇక్కడ ఉంది. ఇలా ఓపెన్ చేస్తే మీరు దీనికి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తానులేండి, అది ప్యానల్ ఇరిగిపోయేటట్టుంది. అంటే వీళ్ళు కొత్త కంపెనీ కాబట్టి ఇది చూడండి, ఇది. సో CCS2 ఛార్జింగ్ డైరెక్ట్గా మీరు కార్ ఛార్జర్ తీసుకెళ్ళి దీంట్లో పెట్టేయచ్చు. DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీరు దీంట్లో సపోర్ట్ చేస్తుంది. అది కూడా నేను షార్ట్ చేశాను, అది చూడమని మనవి చేస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ 7-inch టచ్ స్క్రీన్ డాష్ మోటార్ సైకిల్ పైన ఆఫర్ చేసి వీళ్ళొక్కరే, అది హ్యాట్స్ ఆఫ్ అనమాట వీళ్ళకి. అండ్ దీన్ని రిమోట్తో మీరు ఆఫ్ చేసుకోవచ్చు, రిమోట్తో లాక్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ఓవరాల్ ఏస్థెటిక్స్ చూడండి, ఎక్కడ కూడా మనకి నట్టు బోల్ట్ ఏం కనిపించదు. చాలా సీమ్లెస్ డిజైన్ కాన్సెప్ట్తో పాటు వస్తుంది. ఇది కూడా బ్లాక్ కూడా చాలా బాగుంది. చెప్పాలంటే రెడ్ కూడా మనకి స్ట్రీట్ RS రెడ్ ఇచ్చారు. చాలా అట్రాక్టివ్ ప్రీమియం క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్ వస్తుంది. నేను చెప్పినట్టు ప్రైస్ అనేది 2.39 lakhs. బ్యాటరీ ప్యాక్ నేను చెప్పినట్టు 5.4 kWh బ్యాటరీ ప్యాక్. రెండింటికి ఒకటే అండి. సో ఎటువంటి మార్పు లేవు, ఓన్లీ డిజైన్ ఎస్థెటిక్సే. నాకు T30S గ్రాఫిక్స్ ఇంకా అగ్రెసివ్గా కనిపిస్తున్నాయి. ఇది ఎవరైతే అంత లౌడ్ గ్రాఫిక్స్ వద్దు, కొంచెం క్లాసీగా ఉండాలంటే స్పెక్స్ అయితే సేమ్
240 వోల్ట్ ఇది అనేది మనకి అక్కడ హైలైట్ చేస్తున్నారు. అండ్ సీమ్లెస్ డిజైన్ లాంగ్వేజ్, సీమ్లెస్ ఇది అనమాట. ప్యానల్స్ అన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఇది ఫస్ట్ లుక్ అనమాట బండిది. సస్పెన్షన్ గురించి చెప్పేసాం, బ్రేక్స్ గురించి చెప్పేసాం, చాసీ గురించి చెప్పేసాం, స్వింగ్ ఆర్మ్ గురించి చెప్పేసాం, టైర్స్ గురించి చెప్పేసాం. బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ టైం అంటే ఆల్మోస్ట్ 36 మినిట్స్లో మీకు 10 to 80% ఛార్జ్ అయిపోతుంది ఇది. అండ్ T30S అంటే స్పోర్ట్ అని అర్థం. సో కొంచెం స్పోర్టీగా ఇది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ లుక్ అనమాట. T30 ర్యాప్టీ T30S అండ్ ర్యాప్టీ T30 యొక్క రెవల్యూషనరీ బైక్స్ అనమాట. మన ఎలక్ట్రిక్ కార్ డిఎన్ఏతో పాటు అంటే మనకి హై వోల్టేజ్ టెక్నాలజీతో పాటు లాంచ్ చేసిన ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్. దీని గురించి నా అభిప్రాయం అంటే దీని ఒక రేంజ్ నేను చెప్పాను, 200 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్, 150 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అనమాట కంఫర్ట్ మోడ్లో. సో అండ్ 2.39 lakhs దీని ఒక ప్రైస్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఛార్జ్. అంటే మళ్ళీ ఇది ఎక్స్ట్రా అది ఎక్స్ట్రా అదంతా ఏం లేదు, అంత ఇంక్లూజివ్ ప్లస్ 8 years వారంటీతో పాటు మీకు 2.39 lakhs లభిస్తుందంటే ఇది నిజంగా అల్టిమేట్ వాల్యూ అని నేను నమ్ముతున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బండి యొక్క టాప్ స్పీడ్ వీడియో, జస్ట్ ఫస్ట్ రైడ్ వితౌట్ ఇంప్రెషన్, అంటే ఏదైతే ఒపీనియన్ ఉందో అది ఎంబార్గో ఉంది 12th వరకు. కానీ జస్ట్ బండి ఒక పర్ఫార్మెన్స్, బండి రోడ్ పైన ఎట్లా నడుస్తుందని మీకు ఒక గ్లిమ్స్ ఇవ్వడానికి జస్ట్ ఆ రైడ్ ఇంప్రెషన్ అనేది నేను పోస్ట్ చేస్తాను ఇంగ్లీష్ ఛానల్లో, అది చూడమని మనం చేస్తున్నాను. సో అంతే అండి. వీడియోని కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.